వ్రాయబడిన వాక్యం అంటే ఇప్పుడు ఈ వాక్యం ఎక్కడ వ్రాయబడింది? హోషేయ గ్రంథము 13లో వ్రాయబడిన వాక్యము యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానము ద్వారా నెరవేరిందని అపోస్తలుడైన పౌలు కంక్లూడ్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రము. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి, అంటే దేని నుండి మనకు జయం అనుగ్రహించాడు యేసయ్య? పాపము నుండి, మరణము నుండి, సమాధి నుండి, శాపము నుండి, జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి, పితరుల దోషము నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ వలన మనకు విజయమునివ్వడానికి, ప్రవచనములను నెరవేర్చడానికి ఆయన శిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు దారిపోసి 3వ దినమున తిరిగి లేచి ఆయన హోషేయ ప్రవచన గ్రంథమును కూడా తన పునరుత్థానము ద్వారా నెరవేర్చారు. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానము అనేది చెప్పండి, పాత నిబంధన ప్రవచనముల యొక్క, లేఖనముల యొక్క నెరవేర్పు. ఆయన జననము ప్రవచన నెరవేర్పే, మరణము ప్రవచనముల నెరవేర్పే. చెప్పండి, పునరుద్ధానము ప్రవచనాల నెరవేర్పే, రాకడ ప్రవచనాల నెరవేర్పే, ఆయన 1000 ఏళ్ల పరిపాలన ప్రవచనాల నెరవేర్పే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చారంటే, లేఖనములను కొట్టివేయడానికి ఆయన రాలేదు, నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఇఫ్ దేర్ ఇస్ నో రిజరెక్షన్, దేర్ ఇస్ నో ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది లా. పునరుద్ధానం అనేది లేకపోతే లేఖనం అనేది నెరవేరేది కాదు. శిలువ అనేది లేకపోతే లేఖనములు నెరవేరేది కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన జననము ద్వారా గాని, మరణము ద్వారా గాని, పునరుత్థానము ద్వారా గాని ఆయన చేసిన గొప్ప కార్యము ఏంటంటే, ఆయన 100కి 100 పాళ్ళు లేఖనములను, దేవుని వాక్యమును నెరవేర్చడానికి ఆయన ఎంతగా లోబడిన వాడుగా ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ పునరుద్ధాన కాల సమయంలో మరి వాట్ వి లెర్న్ ఫ్రమ్ జీసస్, యేసు ప్రభు నుంచి ఏమి నేర్చుకుంటున్నాం? మనము కూడా వాక్యాన్ని నెరవేర్చే వారమై ఉండాలి. వాక్యము కొరకు ఎంత కష్టమనైనా భరించే వారమై ఉంటే దేవుడు మనలను కూడా పునరుత్థాన శక్తితో నింపుతాడు. ఇంకొక ప్రవచనాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ కీర్తన, కీర్తన గ్రంథము 16వ కీర్తన 10వ వచనం నేను చదువుతున్నానండి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధని కుళ్ళు. ఈ కీర్తన వ్రాసింది దావీదు. అమలారా నా వైపు చూడండి. ఈ దావీదు వ్రాసిన కీర్తన యేసు ప్రభు వారిని గురించిన ప్రవచనము. అందుకే యేసు ప్రభు వారు యమ్మాయి గ్రామమును వెళుతున్న లోకాసువార్తలో ఏమన్నాడు? ప్రవక్తలు మాటలు నమ్మని మందులారా అని వారిని గద్దించాడు. 24:44 వస్తే, కీర్తనలలోను, మోషే గ్రంథములోను, ప్రవక్తల వచనములోను నన్ను గురించి చూడండి. ఆ వచనం ఒకసారి లోకాసువార్త 24:44 జస్ట్ టచ్ చేద్దాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానము, మోషే గ్రంథముల యొక్క నెరవేర్పు, కీర్తనల గ్రంథము యొక్క నెరవేర్పు, ప్రవక్తల గ్రంథముల యొక్క నెరవేర్పు. ఇప్పుడు కాంటెక్స్ట్ మనం చదువుకున్న ఈ యొక్క కీర్తన గ్రంథము 16లో ఏముందంటే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధని కుళ్ళు పట్టనివ్వవు. కానీ దావీదు శరీరము నేటికి కుళ్ళు పట్టుంది. ఇప్పుడు దావీదు ఈ పాట రాసుకున్నాడు, కానీ దీని యొక్క నెరవేర్పు దావీదులో నెరవేరలేదు. మరి ఎవరిలో నెరవేరింది? యేసయ్యలో నెరవేరింది. లెట్స్ వి గో ఇంటు ద యాక్ట్స్ 2nd చాప్టర్, 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యము. కొంచెము వస్తున్నాం 2వ అధ్యాయము కొంచెం కూలంకషంగా మనం ధ్యానం చేద్దాం. చూడండి 23 నుండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును. పునరుత్థానం అంటే ఏంటండి? దేవుడు నిశ్చయించిన సంకల్పం. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్, ప్లాన్ ఆఫ్ గాడ్, ద రిజరెక్షన్. పునరుద్ధానం అనేది ఏంటండి? యేసు ప్రభు వారి యొక్క విమోచన ప్రణాళిక. దేవుడు నిర్ణయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి. సందర్భం ఏంటి? పుట్టినది మొదలుకొని ఒకడు దేవాలయం దగ్గర అడుక్కుంటున్నాడు. పేతురు, యోహానులు, యాకోబులు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వచ్చారు. వచ్చినప్పుడు వారి తెల్ల బట్టలు
అనుకున్నాడు, నాకేమైనా వీళ్ళ యుద్ధ దొరుకుద్దామని చెయ్యి చాపాడు. సేవకులు అన్నారు, అబ్బాయి మా దగ్గర తెల్ల బట్టలు కాక డబ్బులు ఏమి మా దగ్గర లేవు, మాకు కలిగినదే మీకు ఇస్తున్నామని చెప్పి నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగానే పుట్టినది మొదలుకొని పుట్టివాడు స్వస్థపడ్డాడు. వాడు చేసిన కార్యం ఏంటంటే ఇంటికి వెళ్ళలేదు, తనను అవమానించిన వారి దగ్గరికి వెళ్ళలేదు. హీ డైరెక్ట్లీ గోయింగ్ టు ద చర్చిలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చూసి తేరి చూస్తున్నారు, ఈ కుంటివాడికి కాళ్ళు ఎలా వచ్చాయని. అప్పుడు పేతురు గారు సమయం తీసుకున్నట్టున్నాడు, అయ్యలారా మీరు యేసు ప్రభువుని అన్యాయంగా మీరు సిలువకు అప్పగించి చంపారు. ఇప్పుడు ఆయనను ఈ కుంటివాడిని ఆయన ఏ విధంగా స్వస్థపరిచాడో పేతురు గారు చెప్తాడు. చూడండి 24వ వచనం, మరణము ఆయనను బంధించి ఉంచుట, నా వైపు చూడండి అందరూ చెప్పండి, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ద డెత్ ఈజ్ నాట్ ఏబుల్ టు హోల్డ్ హిమ్. ఆయన ఏం చేయలేకపోయిందంటే మరణము బంధి ఉంచలేకపోయింది. ఎందుకని? ఆదాము నుండి, బ్రదర్ వినండి, ఆఖరి మానవుడి వరకు. గాంధీ సమాధిని తీసుకోండి, సమాధి ఉంది. అలెగ్జాండర్ సమాధి ఉంది, గౌతమ బుద్ధుడు సమాధి ఉంది, అబ్రహాము సమాధి ఉంది, ఇస్సాకు సమాధి ఉంది. గుర్రం జాషువా గారు మన వినుకొండ ప్రాంతం, ఆయన ఒక పద్యం రాశాడు, అది హరిశ్చంద్ర నాటకంలో కూడా పెట్టారు. ఆ పద్యం పేరు ఏమిటంటే, ఇచ్చోటనే కదా ఇల్లాలి నల్ల పూసలు తెగి పడిపోయి. అంటే భర్త చనిపోయినప్పుడు ఆ ఇల్లాలి నల్ల పూసలు ఎక్కడేశారు? సమాధి దగ్గరే, మరణము కాల్చిన చోటే. ఇచ్చోటనే కదా సత్కవీంద్రుల యొక్క కలము అంటే పెన్ను అగ్నిలో కలిసిపోయింది. ఇచ్చోటనే కదా రాజ్యములు లేచిన రాజేంద్రులు ముద్రికలు అవతరించిపోయినాయి అన్నాడు. అంటే నేను ముద్ర వేస్తే నా కాగితానికి తిరుగులేదన్న వాళ్ళ ముద్రలు ఏమైపోయినాయండి? అగ్నిలో కాలిపోయి. అంటూ గుర్రం జాషువా గారు ఏమన్నారంటే, ఒక్కడైనా లేచి రాడేంటి అన్నాడు. మీరు ఇంటర్నెట్ లో చూసుకోండి ఆ పద్యం. కానీ ఆ పద్యమునకు 100కి 100 పాళ్ళు న్యాయము చేసిన వాడు, ఆ చోట నుండి లేచి వచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే. మీకు తెలుసా, గుర్రం జాషువా గారికి ఒక హిందూ, ఆయన దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎవ్వరు కూడా అక్కడ నుండి బయటకు వచ్చిన వాళ్ళు లేరు. కానీ యేసు ప్రభు వారిని తెలుసుకోకుండానే గుర్రం జాషువా గారు చనిపోయారు. ఒకవేళ ఆ పద్యాన్ని నేను కనుక ఆయన బ్రతుకున్న రోజుల్లో వింటే ఖచ్చితంగా వినుకొండేళ్ళి స్వార్థ చెప్పొచ్చేవాడు. ఏ శాంతమే జై, హల్లెలూయా. ఇప్పుడు ఆ పద్యమును 100కి 100 పాళ్ళు నెరవేర్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఈ లోకములో అందరూ సమాధిలోనే ఉన్నారు. కారణం ఏంటి? అందరిలో పాపము ఉన్నది కాబట్టి. పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ పాపమును బట్టి సమాధి, మరణము ప్రతి వ్యక్తిని బంధించి సమాధిలో పడుకోబెట్టింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మరణము బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకని? ఆయనలో పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఇదిగో మన బ్రదర్ గారు జానీ గారు ఉన్నారు. ఇప్పటికీ మహమ్మద్ ప్రవక్త గారు కూడా సమాధిలోనే. సమాధిలో నుండి మహమ్మద్ ప్రవక్త గారిని కూడా లేపగలిగేది యేసయ్యే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. కాబట్టి ఇప్పుడు దిక్కు, సమాధి నుండి విడిపించడానికి దిక్కు ఎంటైర్ హ్యుమానిటీకి ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాట్ ఈస్ ద ప్రూఫ్? రుజువు ఏంటి బ్రదర్? ఇదిగో తెల్లవారుజామున వెళ్ళారు స్త్రీలు చూడడానికి సమాధిలో. దేవుని దూతలు చెప్పాడు, సజీవుని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు అని చెప్పి దేవుని దూతలు స్త్రీలతో చెప్పారు. అంతేకాదు, ఇప్పటికీ ప్రపంచంలో ఏ సమాధి తెరిచిన ఊరికి హరిష్టం. పోస్ట్ మార్టం చేస్తే ఒక సమాధి తెరిస్తే ఆ గ్రామం ఒప్పుకోదు. కానీ ఈ పూట ప్రపంచ ఆశీర్వాదము కొరకు తెరువబడిన ఏకైక సమాధి నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీరు డబ్బులు పెట్టుకొని వెళ్ళగలిగితే, లేకపోతే ఒకవేళ గూగుల్ చేసి చూస్తే ఒకే ఒక్క సమాధి, ఓపెన్ చేయబడిన సమాధి, పాపము లేని సమాధి, ఏమండి వాసన లేని సమాధి, శాపము లేని సమాధి, ప్రభు అయిన యేసు క్రీస్తు సమాధి. దేవునికి స్తోత్రము కలుగును గాక.
కాబట్టి ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాను. ఆయనను గురించి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా. ఈ మాట చూడండి, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు, నాకు జీవ మార్గమును తెలియజేసింది. కింద దావీదు అంటాడు, సహోదరులారా, పేతురు అంటాడు, మూల పురుషుడు దావీదును గురించి నేను మీతో ధారాళముగా, అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. ఆదాము సమాధిలోనే ఉన్నాడు. సరే, చెరగా ఆయన తీసుకెళ్ళాడు, అది వేరే విషయం. సమాధిని జయించి తిరిగి లేచిన వాడంటూ ఎవ్వరు లేరు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 31వ వచనము, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము, అందుకే మనము పులియని రొట్టెల పండుగ. యేసు ప్రభు వారి పునరుద్ధానుడై 2025 సంవత్సరాలు అయింది. నేటికి ఆయన శరీరము పులియలేదు. ఎందుకంటే ఆయన శరీరములో పాపము లేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి ఇలాగూ చెప్పిన. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఇప్పుడు కీర్తన గ్రంథం 16 బట్టి గాని, యోబు గ్రంథమును బట్టి గాని, జెనసిస్ ఆదికాండమును బట్టి గాని, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ హోషేయ గ్రంథాన్ని బట్టి గాని ప్రవచనముల యొక్క నెరవేర్పు. ఇంకొక ప్రవచనం కూడా చూద్దాం. దానియేలు ప్రవచన గ్రంథము ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానపు ఛాయలను ముందుగానే దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రెడిక్ట్ చేశాడో చూద్దాం. దానియేలు ప్రవచన గ్రంథం 12:2 నుంచి చదువుదామండి. 2 నుంచి చదువుదాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందరు. నెక్స్ట్, బుద్ధిమంతులైతే అనగా రక్షణ పొందిన వారైతే, బాప్తిసం పొందిన వారైతే, బలలో చేయి వేసిన వారైతే, సువార్తలో పరిచర్య చేసిన వారైతే, ప్రభు కొరకు తమ జీవితమును ఖర్చు పెట్టిన వారైతే, ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము. ఇదండి పునరుత్థానములో దేవుడు మనకు దాచి ఉంచిన ఆశీర్వాదం. అలాగే మనము హెస్కేల్ గ్రంథం 17 చూస్తే అక్కడ ఎండిపోయిన ఎముకలను ఆయన బ్రతికిస్తాడు. ఈ విధముగా మనము పునరుత్థానమును గురించిన ఛాయలు మెట్టు నుంచి మెట్టుకు పాత నిబంధన గ్రంథములో మనం తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు వారి జననము గాని, సిల్వాన్ గారు మరణము గాని, పునరుత్థానము గాని ఇప్పటికిప్పుడో ఏదో రాసుకున్న సినిమా స్టోరీ కాదు. ఆయన మరణము గాని, జననము గాని, పునరుత్థానము గాని జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడింది. కాలమును బట్టి ఆయన పరిచర్య చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ పునరుత్థానము లేఖనముల యొక్క నెరవేర్పు.